నాగబంధనానికి కారణం సౌదామిని అని తెలుసుకున్న మహాధాత్రి దానికి పరిష్కార మార్గం కోసం ఆలోచిస్తుంది. నాగబంధనం జరగబోతున్న సంగతి ముందే రాజమాతకు తెలుసన్న విషయం చెప్పి బందీలుగా ఉన్న నీ అనుచరుల్ని సత్యపాలుడికి సంబంధించిన నిజాల్ని చెప్పకముందే అంతమొందించాలని వీరబాహుణ్ణి పురమాయిస్తుంది సౌదామిని. మహాధాత్రి మారువేషంలో మణిపురంలోకి వస్తుంది. ఎదురు తలబడ్డ వీరబాహుణ్ణి అడ్డు తొలగించుకుని రాజమాత మందిరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత నా మార్గాలు నాకుంటాయి, నా వేగులు నాకుంటారు. నాకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోవడం కన్నా మీ అంతఃపుర రహస్యాలు ఎలా బయటికి వెళ్తున్నాయోనని మీరు ఆలోచించడం చాలా మంచిది. ఈ విషయంలో దోషులెవరో ద్రోహులెవరో చెప్పడం కోసం నేను రాలేదు. మరెందుకొచ్చావు? నాగబంధనం నుండి వింధ్యావతిని విముక్తి చేయగల వ్యక్తి గురించి చెప్పడం కోసం వచ్చాను. నిజంగానా? అంతటి మహానుభావులు ఈ లోకంలో ఉన్నారా? ఎక్కడున్నారు? వారు ఎవరు? చెప్తాను రాజమాత, అందుకోసమేగా వచ్చాను. అయితే మీకు అత్యంత విశ్వాసపాత్రులైన రాజగురువు మహామంత్రికి తప్ప మరో ఏ వ్యక్తికి ఈ రహస్యం చెప్పను అని పుట్టబోయే మణిపుర మహాసామ్రాజ్య వారసుడిపై నాకు ప్రమాణం చేయండి. అలాగే. ఎవరి క్షేమం కోసం నువ్వు చెప్తున్నావు? ఆ మణిపుర మహాసామ్రాజ్య వారసుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పను. రాజమాత, మీ ప్రేమ మనవడి మీదనా, భావి వారసుడి మీదనా? స్త్రీగా నా మనవడి మీద ప్రేమ, రాజమాతగా వారసుడి గురించి బాధ్యత. ప్రేమ బాధ్యత అవ్వడం ఎంత బరువో నీకు తెలీదు. కాని ప్రేమ పగ అవడం ఎంత భారమో నాకు తెలుసు. మహాధాత్రి, మీ మీదనో మహేంద్రుడి మీదనో వింధ్యావతి మీదనో వింధ్యావతికి పుట్టబోయే బిడ్డ మీదనో ప్రేమ ఉండి నేనిక్కడికి రాలేదు. పగ, కేవలం నా పగ నన్నిక్కడికి రప్పించింది. చెప్పమ్మా, మణిపుర మహాసామ్రాజ్య వారసుణ్ణి రక్షించగల ఆ మహానుభావుడెవరో చెప్పు. కాశీనాయన అవధూత. కాశీనాయన అవధూత పేరు విన్నాను కాని వారి గురించి తెలియదు. కాశీనాయన అవధూత 800 సంవత్సరాల వయసుంటుందాయనకి అంటారు. ఎక్కడో దండకారణ్యంలో సంచరిస్తూ ఉంటారు. వారికి సాక్షాత్తు హనుమద్దర్శనం కూడా కలిగిందని చెప్తారు. ఆ మహానుభావుడు కాశీనాయన అవధూత ఆశ్రమం ఎక్కడో తెలుసా అమ్మా? అవధూతలు ఆశ్రమాల్లో ఉండరు రాజమాత, అడవుల్లో సంచరిస్తూ ఉంటారు. సాధారణంగా వారి దర్శనం దుర్లభం. అయినా మన అదృష్టం బావుంటే దర్శనమిస్తారు. ప్రయత్నించండి రాజమాత. తప్పకుండా ప్రయత్నిస్తాను. మణిపుర మహాసామ్రాజ్య భావి సామ్రాట్టు కోసం ఏమైనా చేస్తాను. అడవుల్లోకి వెళ్తాను. కాశీనాయన అవధూతని కలుస్తాను. అమ్మ మహాధాత్రి, పగతో చేసిన మేలు చేసినందుకు కృతజ్ఞతలు.
కాశీనాయన అవధూత. ఆ మహానుభావుడి గురించి కథలు కథలుగా చిన్నప్పటినుంచి వినడమే గాని దర్శన భాగ్యం నాకూ కలగలేదు. ఆయన దర్శనం కలగడం అత్యంత దుర్లభం అంటారు. మనం ఎలాగైనా కాశీనాయన అవధూతని కలుసుకొని తీరాలి. రాజగురువులేదో తీవ్రంగా యోచిస్తున్నట్టున్నారు. అవును, కాశీనాయన అవధూతను మనం సంకల్పిస్తే వారి దర్శనం కలుగదు. మన కోరిక సత్యమైనదైతే వారంతట వారే దర్శనమిస్తారని ప్రతీతి. మన కోరికలో సత్యమున్నది కదా? ఉన్నది రాజమాత. అందుకే ఆ మహానుభావుడు తలపుకు రావడం జరిగింది. వారిని కలవగలమని ఆశగా ఉన్నది. అసంభవం రాజమాత. అంతటి మహారణ్యంలో ఎక్కడని వెతుకుతాం, ఎన్నాళ్ళని వెతుకుతాం? ఈ లోపున మహారాణి వింధ్యావతి ఆరోగ్యం క్షీణించిపోదు. దండకారణ్యంలో ఒక ప్రదేశంలో ఒక ఆశ్రమం ఉంది. నా చిన్నతనంలో ఒకసారి మా నాయనగారితో ఆ ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ అనుకోని విధంగా కాశీనాయన అవధూత దర్శనం కలిగింది. అయితే చిన్నతనం వల్ల అంతగా గుర్తులేదు. నాకు ఒకటి మాత్రం గుర్తుంది. కాశీనాయన అవధూత అప్పుడప్పుడు ఆ ఆశ్రమానికి వస్తుంటారు అని చెప్పారు. మరైతే ఇంకే, మనం అక్కడికి వెళితే సమాచారం దొరుకుతుందేమో. మహామంత్రి, మీరు నేను రాజగురువు గారు మరో కంటికి తెలియకుండా వెళ్ళాలి. ఏర్పాట్లు చేయండి. అలాగే రాజమాత. అమ్మా, అమ్మా, అమ్మా! ఏమిటే తుమ్మా? ఏంటమ్మా, ఒక వార్త చెప్దామని వస్తే తుమ్మా జిల్లేడు అంటారు. వార్త ఏంటి అది? వింధ్యావతికి గర్భస్రావం అయిందా? అది కాదమ్మా. అమ్మా, రాజమాత వనవాసం వెళ్తున్నారు. వనవాసమా? వనవాసం వెళ్ళడం ఏంటే? అవునమ్మా, రాజమాత, రాజగురువు, మహామంత్రి సామాన్యమైన దుస్తులు వేసుకుని రహస్యంగా అడవి వైపు వెళ్తున్నారమ్మా. రహస్యంగా అడవి వైపు వెళుతున్నారా? ఎందుకే? రహస్యం కదమ్మా, నాకు తెలీదు. పద.
చెయ్యవు. అమ్మా, అదిగో అటు చూడండి. వస్తున్నావా? అమ్మా, చంచల, అమ్మా, చంచల, భయం వేస్తుందా? అవునమ్మా. ఎందుకే? పులులు చంపేస్తాయనా? కాదమ్మా, అవి చచ్చిపోతాయేమోనని. పాపం, వాటిని మాత్రం ఏం చేయకండమ్మా. అమ్మా, ఆ పులి చూపు కన్నా మీ చూపే నాకు భయంగా ఉందమ్మా. అమ్మా, అయిపోయాం. ఏంటి మన పరిస్థితి?
నాయనా, ఎవరండి మీరు? బాటసారులం. కాశీనాయన అవధూత గారు ఎప్పుడొస్తారు? వారి వివరాలేమైనా తెలుసా? తెలుసా ఏమిటి? అవధూత గారు ఇందాకనే వచ్చారు, లోపలే ఉన్నారు. వారిని మేము దర్శించుకోవచ్చా? క్షమించండి, వారిప్పుడు ఎవ్వరికీ దర్శనమివ్వరు. అలా అంటే ఎలా నాయనా? చాలా దూరం నుంచి వచ్చాం. మీ అదృష్టం బాగోలేదు. మణిపుర మహాసామ్రాజ్య రాజమాత గారు వస్తారట. అసలు అవధూత గారు వచ్చిందే వారి కోసమట. వారిని తప్ప ఇంకెవ్వరినీ కలవనన్నారు. ఆ రాజమాతని నేనే నాయనా. అవునా? మా రాక గురించి వారికి ముందే తెలిసిందా? త్రికాళజ్ఞులు, వారికి తెలియనిదేముందమ్మా. తమరు వెళ్ళండి. सहस्रादि संवत्सरा पूर्वं नरज्ञान उद्धारणाय समर्पितम् आदियोगिराज्यं सप्तर्षिभ्यो बोधितम् अतिश्रेष्ठम् इदं विशालं विज्ञानम् आदियोगिनं प्रणमाम्यहम् आदियोगिनं प्रणमाम्यहम् आदियोगिनं प्रणमाम्यहम् స్వామి, आदियोगिनं प्रणमाम्यहम् ఒకటి, 2, 3, 4, 5, 6, 7. ఏడుస్తూ ఏడుపడ్డారేమిట్రా? 1, 2, 3, 4, 5, 6, 7. పావు మింగేసింది రోయ్. ఈ ఆట కూడా నేనే ఆడతాను. నీదేమిటి? అందరి ఆట ఆడతాను. ఆడాలి కదా. స్వర్ణ ఖడ్గం చేయి దాటిపోయిందా? అవును స్వామి. ఆ సంగతి తమరికెలా తెలుసు? ముకుందనాథుడు నేను 800 సంవత్సరాల క్రితం ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేశాం. సాహసవంతుడు, సద్గుణవంతుడు, పరాక్రమవంతుడు. భువనేశ్వరీదేవి మాత కోసం తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి అమ్మ ప్రత్యక్షమైంది. స్వర్ణ ఖడ్గాన్ని ప్రసాదించింది. అమ్మా భువనేశ్వరి మాత, ఆ స్వర్ణ ఖడ్గాన్ని వీళ్ళిప్పుడు పోగొట్టుకున్నారు. స్వర్ణ ఖడ్గం ఎలా మాయమైందో మాకు తెలియదు స్వామి. అమ్మ పేరే ముసలమ్మ. నువ్వు పోగొట్టుకున్నా, అది మాయమైపోయినా ఫలితం ఒకటే కదే. స్వర్ణ ఖడ్గం వరంగా పొందినప్పటి నుంచి నేను అడవుల్లో తిరుగుతున్నాను. ముకుందుడు మణిపుర మహాసామ్రాజ్యానికి అంకురార్పణ చేశాడు. స్వర్ణ ఖడ్గం చేతిలో ఉన్నవాడికి
ఎదురే ఉంది. రాజులు సాగిలపడి సామంతులైనారు. మణిపుర గ్రామం మహాసామ్రాజ్యమైంది. మరిప్పుడిలా ఎందుకు జరిగింది స్వామి?